వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. నల్గొండ జిల్లా దుప్పలపల్లి వద్ద ఉన్న ప్రభుత్వ గౌడౌన్స్లో లెక్కింపు జరుగుతోంది. 4 హాళ్లలో ఒక్కో హాల్కు 24 టేబుల్స్ చొప్పున మొత్తం 96 టేబుల్స్ ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్లతో కలిపి ఓట్లు లెక్కిస్తున్నారు. ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3 షిఫ్ట్లలో ఒక్కో షిఫ్టులో 900 మంది సిబ్బంది ఓట్లు లెక్కించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా దుప్పలపల్లి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం అయితే 96 టేబుళ్లలో ఏదైతే పోస్టల్ బ్యాలెట్లను కూడా బండిల్స్ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క బండిల్లో 25 ఓట్ల చొప్పున కూడా బండిల్స్ కట్టడానికి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, లోపల బండిల్స్ కట్టే ప్రక్రియ నడుస్తుంది కదా? అవును. ఎట్లా ఉంటాయి మీ విజయ అవకాశాలు? ఎట్లా ఉంటాయి? 100% గెలుస్తున్నాను. కాకపోతే ఇప్పుడు కట్టలు కట్టే సమయం ఉంది. దాదాపు 2 గంటల వరకు ఇదే జరుగుతుంది. యాక్చువల్ కౌంటింగ్ విల్ స్టార్ట్ ఎట్ అరౌండ్ 3 o'clock. ఓకే, చూసుకోవచ్చు. అసలు కౌంటింగ్ ప్రక్రియ మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి 3 గంటల నుంచి ప్రారంభం కాబోతుందని చెప్పేసి కూడా రాకేష్ రెడ్డి చెప్తున్నారు. అయితే మొత్తం 96 టేబుల్స్ను ఏర్పాటు చేశారు. 4 రూముల్లో ఒక్కొక్క రూముల్లో 24 టేబుల్స్ చొప్పున ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే బండిల్స్ కట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 3 లక్షల పైచులు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే ఉదయం 8 గంటలకు బండిల్స్ కట్టేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ బండిల్స్ కట్టే ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాత మొదటి ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. మొత్తం 24 గంటల పాటు కూడా రోజు మొత్తంలో 3 షిఫ్ట్ల వారీగా సిబ్బంది ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు ఒక షిఫ్ట్, 4 గంటల నుంచి 12 గంటల వరకు మరో షిఫ్ట్, 12 గంటల నుంచి రేపు ఉదయం వరకు కూడా మరొక షిఫ్ట్ వారీగా కూడా సిబ్బంది అయితే కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. 4 గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ ప్రారంభంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అభ్యర్థుల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పట్టభద్రుల ఉప ఎన్నికలో గెలిచి తమ సత్తాని నిరూపించుకోవాలని చెప్పేసి కూడా ఏదైతే హోరాహోరీగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకున్నట్లయితే నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికకు సంబంధించినటువంటి ఓటర్లు చూసుకున్నట్లయితే 4,63,839 మంది ఓటర్లు ఉండగా అందులో 3,36,013 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే ఇందులో సగం ఓట్లు, అంటే చెల్లిన ఓట్లలో సగం 50% పైగా ఓట్లు రావాల్సినటువంటి నేపథ్యంలోనే మొదటి ప్రాధాన్యత ఓట్ల ద్వారా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారానే ఫలితం తేలేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలోనే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా చేపట్టినటువంటి నేపథ్యంలోనే దాదాపు 2 నుంచి 3 రోజుల వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది. 3 రోజుల పాటు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి సిబ్బంది కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోలీస్ శాఖ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నది. మొత్తం కౌంటింగ్ జరిగేటువంటి ప్రాంతంలో దాదాపు 600 పైచులు సిబ్బందితోటి భద్రతా విధులు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ కేంద్రం చుట్టూ కూడా 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఏదైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులతో పాటు ఏజెంట్లు కూడా లోపలే ఉన్నారు. వాళ్ళ సమక్షంలోనే బండిల్స్ కట్టేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తం ఈ బండిల్స్ కట్టినటువంటి ప్రక్రియ ముగిసిన తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించినటువంటి లెక్కింపు ప్రక్రియ ప్రారంభంగా ఉంది. ఆ తర్వాత ఒకవేళ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ద్వారా ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా కూడా లెక్కించనున్నారు. మొత్తం కింది నుంచి ఎవరైతే తక్కువ ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చినటువంటి రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయనేది కూడా వాళ్ళకి యాడ్ చేసి, అంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి అభ్యర్థులకి యాడ్ చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూస్తే 3 రోజుల పాటు జరిగేటువంటి కౌంటింగ్ ప్రక్రియలో ఇటు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.